చెక్ బౌన్స్ కేసులో సీనియర్ నటుడు వైసీపీ నేత మోహన్ బాబుకు ఊరట లభించింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు మోహన్ బాబుకు బెయిల్ మంజూరు చేసింది. తీర్పు వచ్చిన కాసేపటికే మోహన్ బాబు తరపు న్యాయవాది ఎర్రమంజిల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన కోర్టు బెయిల్ ఇచ్చింది. 30 రోజుల్లోగా ఆదేశించిన మొత్తాన్ని దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరికి చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో మోహన్ బాబుకు కోర్టు బెయిల్ విధించింది. 2010లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు ఎర్రమంజిల్ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఓ సినిమా విషయంలో దర్శకుడు నిర్మాత వైవీఎస్ చౌదరి మోహన్ బాబు మధ్య విభేదాలు వచ్చాయి. డబ్బు విషయంలో గొడవ తలెత్తింది. 40,50,000 రూపాయలకు సంబంధించిన బ్యాంక్ చెక్కులను మోహన్ బాబు ఇచ్చారు. బ్యాంక్లో డబ్బులు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. దీంతో వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. మొత్తం డబ్బును 3 నెలల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా 25,000 జరిమానా విధించింది. అనంతరం మోహన్ బాబుకు బెయిల్ మంజూరు చేసింది. దాన్ని కాస్త తిన్నాను, ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. ఎందుకంటే మీరు టిఫిన్ తినలేదు, నేను కూడా టిఫిన్ చేసి చేయలేదని చెప్పడం అనేది అబద్ధం.